స్టార్ట్. ముగ్గు ముగ్గుర పెట్టినవమ్మ పుట్టలను పుట్టినవమ్మ వేప చెట్టులో వెలిసినవమ్మ పుట్టలను పుట్టినవమ్మ వెలిసినవమ్మ రూపు చూస్తే సక్కదనం ఎల్లమో ఎల్లమను సుల్లగమో చూడాలమ్మా ఎల్లమో. ఫస్ట్ లాంగ్ బ్రీత్ ఇగో తీసుకొని రాక్షసులుగా అనిపిస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు సాక్షి అఫీషియల్ న్యూ వ్లాగ్ సో గైస్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాం అనమాట. ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పైన అంబ్రెల్లా పట్టుకుంది కదా, ఇదే నా పని మనిషి రోజు మొత్తం నా అసిస్టెంట్ అనమాట సాక్షి. అంత సీన్ లేదు, నా అసిస్టెంట్ నువ్వు అర్థమైందా? అంత లేదు. సాక్షి అయితే నావేమేం పనులు ఉన్నాయి మొత్తం సాక్షి చేస్తాను అనమాట. చేస్తావా లేదా? చెయ్యను. ఇంత క్యూరియర్ రెడీ అయ్యి మళ్ళీ ఇవన్నీ పనులు చేస్తావు, చెట్టు పట్టుకుంటున్నాడు. మేము ఏడికి పోతున్నాం తెలుసా గాయ్స్? ఇప్పుడు మేము రీల్ చేయడానికి పోతున్నాం, అదంతా మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. సో గైస్ నేను చెప్పనియమన్నా నాకు. సో గైస్ మేము ఎట్లా రీల్ చేస్తాము, మేము ఎట్లా కష్టపడతాం ఈ వర్షంలో, ఈ రోజు మేము మా కష్టం ఎట్లుంటుంది ఏందనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాం అనమాట. అండ్ మన్నెంబడి మన సుందరం బాయ్ అయితే ఉన్నాడు. ఐబోలో సుందరం బాయ్ అవును అనుకో, ఒక్కో బండితో నడుతుంది చూసినావు అట్లా చేయొద్దు. సో గైస్ ముగ్గురం పోతున్నాం అని ఏమనుకోకండి, మీరు కూడా ఓ నడపకండి, ఇద్దరు ఓరి వర్షం పడుతుందని చెప్పి ముగ్గురం పోతున్నాం గైస్. ఒక అంబ్రెల్లానే ఉంది అందుకని. త్వరలో ఒక కార్ అయితే వస్తుంది అనమాట మనది, మంచి స్పోర్ట్స్ కార్ అయితే వస్తుంది. సో గైస్ స్టే ట్యూన్. అరే స్పోర్ట్స్ కార్ కాదు గైస్, అది మేనిఫెస్టేషన్ ఏమంటారు కదా, అది చెప్పడం రియల్ అనమాట. అంటే అది మంచి మేనిఫెస్టేషన్ అది రియల్ అవుతుంది అనమాట. సో అందుకే నేనైతే అన్నా ఇట్లా కార్ కొంటున్నా అని చెప్పి. నేను రేపటి నుంచి కొత్త మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఏంటి తెలుసా? వాటర్ మేనిఫెస్టేషన్. అది రీల్స్ లో వచ్చింది, అందుకే ఒకసారి ట్రై చేసి ఏమవుతుంది అని చెప్పి ట్రై చేస్తున్నా. మీరు కూడా గూగుల్లో వెళ్ళి చూడండి, వాట్ ఈస్ వాటర్ మేనిఫెస్టేషన్ అని ఉంటది. సో అది ట్రై చేస్తే బెనిఫిట్స్ ఉంటాయంట, మరి ఏందో చూడాలి, నేను ట్రై చేసి మీకు చెప్తా. సో గైస్ మేమైతే ఇప్పుడు రీల్స్ చేయడానికి అయితే ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ వర్షంలో అయితే వెదర్ అయితే ఎక్సలెంట్, అంటే ఇక చెప్పొద్దు ఈ వెదర్ కి. ఆహా ఇగో చూడండి గాయ్స్, మొత్తం బోరా పాడ అనుకోరాదు. ఈ వెదర్ కి నాకు పిచ్చిలేస్తుంది, నాకంటే ఎక్సలెంట్ అంట. సో ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత వాటర్ వచ్చి మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది మేకప్. అండ్ గైస్ మెయిన్ ఏంటంటే మేము ఇట్లా రీల్స్ చేయడానికి పోతున్నాం అని చెప్పి బ్లాగ్ ఫస్ట్ టైం ఇస్తున్నాం అనమాట. చాలా రోజులు ఇప్పుడు అంటే ఇప్పుడు చేస్తుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది బ్లాగ్ చేస్తుంటే, అంటే అందరు రోడ్డు మీద మనల్ని చూస్తారు అట్లా అని చెప్పి. సో ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇక కూడా పోలీసులు ఉన్నారు, చాలా మెల్లగోని పోలీసులు ఉన్నారు మెల్లగోని. అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం గైస్. ఆడికి పోయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ట్యాంక్ పోయిన తర్వాత. అండ్ సో గైస్ ఈ బ్లాగ్ ఎంతమంది చూస్తారో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసేయండి. అండ్ రీల్ అయితే వస్తుంది అనమాట ఇన్స్టాగ్రామ్లో. జల్దీ పోయి లైక్ కొట్టి షేర్ కొట్టి కామెంట్ కొట్టి. ఇంకా రీల్ కూడా చూడండి. ఇక మనకు కూడా మనం మాట్లాడు బాత్ కరో. అరే బైక్ నా జరుగుతుంది. సో గైస్ అదనమాట. అండ్ అడిగి పోయిన కెమెరా చలో లెట్స్ గో బై. గైస్ మళ్ళీ కెమెరా ఎందుకు ఆన్ చేసిన అంటే ఇది కూడా ఏం కాదు పట్టుకోయా అమ్మా. అయ్యా ఏమైంది? అరే గైస్ మ్యాటర్ ఏంటంటే చాలా పెట్రోల్ అయిపోయింది అనమాట బండ్లా. మనోడు ఏమో వెళ్ళిపోయిండు, మా ఇద్దరిని రోడ్డు మీద వదిలేసిండు. ఇది ఎక్కడ బాధనో ఏమో. సో గైస్ చూస్తారు కదా మా దరిద్రం ఇట్లా ఉంటుంది, నా పక్కనే ఉంటుంది ఎప్పుడు దరిద్రం, ఎందుకో ఏమో. సరే నువ్వు కాదు దాని బండి అయిపోయినా చెప్తున్నాను నేను, అంటారా నేను మా సాక్షి బంగారం కదా. సో గైస్ అదనమాట. అండ్ ఇప్పుడైతే మేము లొకేషన్కి అయితే వచ్చినాము, కానీ బండి అయితే లేదు ఇప్పుడు, మనం లేడు, కెమెరామెన్ లేడు. సో ఇప్పుడు కెమెరా ఎట్లా అని ఆలోచిస్తున్నాం అనమాట. సో గైస్ మేమైతే ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. సో మీకు చూపిస్తా చూడండి. వర్షం మస్తు పడుతుంది, గాలి అయితే క్రేజీ ఉంది. ఈ వర్షానికి ముంగట్నే ఈ గాలికి ఆ వేవ్స్ చూడ ఎంత ఫాస్ట్ గా అసలు మూవ్ అవుతున్నాయో, ఎంత బాగుంది అసలు. చినుకులు ఇట్లా కొంచెం ఫేస్ మీద పడుతున్నాయి. ఇట్లా గట్టిగా మాట్లాడు, వినిపించాలి కదా అందరూ. చినుకులు ఫేస్ మీద ఇట్లా గట్టిగా పడుతున్నాయి, వాన వస్తుంది. బాగుంది వెదర్. నా హెయిర్ చూడిగో ఎందుకు డిష్ తాకించుకుంటూ కాలిపిలి ఎంత క్యూట్ ఉన్నో తెలుసా? ఇప్పుడే ఇట్లా క్యూట్ ఉన్నా ఇట్లా కాదు, ఇట్లా క్యూట్ అంటే ఇది అంట. గైస్ ఈ మధ్య నేను మిసాలు చెప్తున్నాను అనమాట, ఎందుకంటే చాలా మంది చెప్పి మంచి ఉంది అని చెప్తే అట్లా చెప్పి మిసాలు చెప్తున్నా. ఎంత బాగుందో అసలు. నేను బాగానే ఉంటా, అందరు తెలిసేది. నువ్వు కాదు ఇది వేవ్సా? నీ ఫోన్ గాలికి కొట్టుకోవద్దు, ఏం చేస్తావు నా చేతిలో నుంచి.
నేను నమ్మేస్తా. నన్ను ఎందుకు అమ్ముతావు? ఫోన్ రావాలా కదా. ఫోన్ కోసం నన్ను అమ్ముతావా? మరి క్యూట్ ఉన్నావా నీ? థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా క్యూట్ ఉన్నా. నేను క్యూట్ ఉంటా, నేనే క్యూట్ ఉంటా. ఇది బొక్కేలాగా పట్టుకున్నా ఇట్లా. అవును బొక్కేలాగానే ఉంది అది. సో గైస్ అదనమాట. ఇప్పుడు నాకు సాక్షి అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తుంది అనమాట. ఇక్కడ తినిపిస్తున్నా లేదా? లేదు. ఎందుకు? పైసలు లేవు. అయ్యో నీది ఉండమంటే నమ్ముతారా ఎవరన్నా? నమ్మాలి. ఎందుకు నమ్మవు? నేను ఏమన్నా అదా? జబర్దస్త్ అనిపిస్తుంది ఇక్కడ కదా. ఇది ఎంత లోతు ఉంటది అంటావు అని? ఇదా దుంకి చూడాలా అనిపిస్తుంది కదా, ఇంతనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది దుంకి చూడాలా అంటున్నా. ఎందుకు నీకు ఈత రాదు కదా, స్విమ్మింగ్ రాదు. సో గైస్ నేను 3 సార్లు చనిపోతున్నాయి అనమాట వాటర్ లో పడి. 3 times చచ్చిపోయేటోడు బతికిండు. గోవా పోయింది అసలు వేస్ట్ పోయినాం మేము గోవాకి. ఒక ఎంజాయ్ కూడా చేయలే, ఒక వాటర్ రైడ్ చేయలే, ఏం చేయలే అనిల్ వల్ల. సో గైస్ అట్లా నా పరిస్థితి. అంటే భయం నాకు, వాటర్ అంటే చాలా భయం. ఎందుకంటే ఆనకి భయం అయితే ఆనే పోవద్దు, నన్ను కూడా పోనీయాలి. నిన్ను ఓనియాలంటే దేనికి ఓనియాలి అది ఆలోచించాలి, అర్థమైంది ఎప్పుడన్నా. సో గైస్ ఎందుకు పోలే అంటే నేను 3 times బతికినంటే అర్థం చేసుకోండి. దేవుని దయ వల్ల ఇగో వాటర్లో మునిగిపోయేటప్పుడు అని పోతుంటుంది. అప్పుడు ఒకటి దేవుని కోరుకున్నాను అనమాట. అందుకే నేను ఒకసారి ఏమో శ్యామన్న బతికించిండు, ఒకసారి హర్ష బతికించిండు, ఇంకొకసారి ఏమో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారు చరణ్ అని చెప్పి ఆయన బతికించిండు. సో అట్లా అనమాట. అండ్ వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు లేక బతికించారు అనమాట. నాకు ఇంకో జన్మ వచ్చింది. ఏమంటావు? నిజంగా. లేకపోతే ఇప్పుడు నా ఫోటోకి దండేసి ఉంటున్నాను అనమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అట్లా. ఏమో చెప్తున్నా అట్లా, ఏమో రాసి పెట్టుంది అంతే, అట్లా బతికినా అంతే. సో అదనమాట. అందుకే నాకు వాటర్ అంటే చాలా భయం. ఒక్కసారి అయిందని చెప్పి ఊకే కాదు కదా గైస్. ఆ గోవాలో ఎంత సేఫ్టీస్ ఉండే, ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే. సేఫ్టీ ప్రికాషన్స్ కాదు, ఒక వీడియో చూసిన గోవాది, ఆ పారాస్లైడింగ్ అదని ఏమంటారు, పారాషూట్. ఒక దొబ్బోడు ఎక్కిండు అది తెగిపోయింది తట్టుమని. అది అమ్మో వాటర్ లో మునిగినాడు. నువ్వు దొబ్బుగా లేవు కదా, నువ్వు ఏం పడవలే. నేను దొబ్బుగా లేను, ఆ తాడు మంచి లేకపోతే ఏంది పరిస్థితి అన్ని ఏమంటారు. అందుకే మనం దేవుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్త ఉండాలని కాదు, ఉన్నంత రోజులు ఎంజాయ్ చేయాలని చెప్పిండు దేవుడు. దేవుడు ఎక్కి మళ్ళా తాడెక్కు ఆడెక్కు ఇది ఎక్కని చెప్పిందా? అంత సీన్ ఏమన్నా నేను ఎందుకు ఎంజాయ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలా. చేయకుండా వాటర్ అంటే భయము అని అంటే ఎట్లా? సరే నువ్వు నన్నెందుకు పోనీయో అర్థం కాదు. ఇప్పుడు నాకేమైనా అయిపోయింది అనుకో, సాక్షి ఉండదు, సాక్షికి ఏమైనా అయిపోతే మళ్ళీ నేను ఉన్నాను, మా ఇంట్లో ఉండరు, అట్లా. అందుకే ఎవరు బాధపడతారు చెప్పి నేనైతే పంపించాను అనమాట. చెప్పమంటే ఎన్ని చెప్తావు తెలుసా, ఉన్నది ఒకటే లైఫ్. ఇట్లుంది పరిస్థితి. మా పరిస్థితి మాది నెగిటివిటీ చూడండి. ఏంటంటే బండి పోయింది, పెట్రోల్ పోయించుకోనికి పోయిన మనోడు, కెమెరామెన్ లేడు, బ్లాగింగ్ ఏమో నేను చేస్తున్నా. సో అట్లా అనమాట. ఈ బ్లాగ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. నాకు తెలిసి ఈ బ్లాగ్ మీకు బోర్ కొట్టొచ్చు, ఎందుకంటే ఏమనుకోకండి, ఎందుకంటే మసాలా ఏం లేదు, మేము ఎప్పుడు కొట్టుకుని వస్తాం కదా. మేము ఏమంటారు కష్టం చూపిస్తున్నాం ఈ వర్షంలా. అది అంత రీల్స్ ఎట్లా చేస్తాము, వీడియో ఎట్లా చేస్తాము, చూసేటోళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అంటే ఓకే రా భయ్ మంచి నవ్వుకుంటారు, టైం పాస్ చేస్తారు, టైం పాస్ లైఫ్ అయిందిరా చిల్, మంచిగా ఎంజాయ్ చేస్తారు, వీడియోలు చేస్తారు, పైసలు వస్తాయి. ఒక్క వీడియో చేస్తే ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. కానీ నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు వ్లాగింగ్ అంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చాలా మందికి నాకు ఎంత పైసలు వస్తుందో తెలియదు కదా అర్నింగ్స్. సో అదొక వీడియో చేస్తాను అనమాట. ఆ వీడియో కావాలంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ రియల్ ఎర్నింగ్స్ డైరెక్ట్ వైట్ స్టోరీ చూపిస్తాం మీకు, ఓకేనా? అట్లా. సో అందుకనే కష్టపడితే ఆబ్వియస్ గా దీంట్లో రిజల్ట్ ఉంటుంది. సో ఫాస్ట్ గా అందరూ మీకు నచ్చింది చేయండి. సోషల్ అంటే అట్లా అని చెప్పి పిచ్చి పిచ్చి వీడియోలు కాదు, మంచి కంటెంట్ ఇవ్వండి, మంచి వీడియోస్ చేయండి, రీల్ చేయండి, మంచిగా లైఫ్ ఎంజాయ్ చేయండి, అంతే. సో అదనమాట. మనం క్లాస్ చెప్పడం కన్నా మీకు అర్థం కాదు, మీ లోపలికి వెళ్ళి రావాలి ఇంట్రెస్ట్. సో అది. అండ్ నేను ఎంతమంది నీకు తెలుసా, మనం నీలోఫర్ పోయేటప్పుడు ఎంతమంది కేక్ కట్ చేస్తారు. ఇక్కడ 12 కాగానే లైన్ గా కేక్స్ ఉంటాయి, ఆ చైర్స్ కోసం కొట్టుకుంటారు ఒక్కొక్కరు. మీరు కూడా ఎంతమంది టైం లో బర్త్డే సెలబ్రేట్ చేస్తారో కింద కామెంట్ చేయండి గాయస్. అండ్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు వర్షం ఎక్కువ అవుతుంది, మా వీడియో అవుతుందో లేదని ఒక భయం అయిపోయింది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఏమంటావు? అవుతుంది వీడియో, కావాలి ఎట్లనైనా. నేను రెడీ అయ్యి వచ్చిన వీడియో కాకపోతే ఎట్లా? నువ్వు రెడీ అయినందుకే వర్షం పడుతుంది. అవును, ఎందుకు పడుతుంది అసలు? నిన్న పడ్డది, అందరు నిన్న నుంచి స్టార్ట్ అయింది వర్షం. సో సాక్షి అయితే అందంగా ఉంది ఈరోజు. నేను ఎప్పుడు అందంగానే ఉంటా. అది బొకే లేకున్నది. వాక్ చేయాలా? ఒక వాక్ హెయిర్ కట్ చేసుకున్నా గైస్. చెప్పండి నాకు లాంగ్ హెయిర్ బాగుందా, షార్ట్ హెయిర్ బాగుందా? ఇప్పుడు కొంచెం షార్ట్ చేయించుకున్నా. లాంగ్ బాగుండేనా లేకపోతే ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుందంటారు అందరు.
ఎందుకంటే లాంగ్ ఉన్నప్పుడు నువ్వు చెప్పలే కాబట్టి. ఇగో లాంగ్ నా వీడియోస్ చూడండి, నా హెయిర్ లాంగ్ ఉంటుంది, ఇప్పుడు షార్ట్ చేసుకున్నా. అనిల్కి ఇష్టం లేదనమాట, అయినా చేపించుకున్నా. ఇప్పుడు నాకు కూడా ఇష్టం లేదు. చెప్పు ఏమన్నా చెప్పు. ఇంకా ఇంకా చెప్పాలి. ఇంకా ఓకే గైస్, బండి రాగానే కెమెరామెన్ రాగానే రీల్స్ చేసేటప్పుడు కెమెరా ఆన్ చేస్తాం. లెట్స్ గో బై. ఫైనల్లీ మనోడైతే వచ్చేసిండు అనమాట. పెట్రోల్ పోపించుకొని వచ్చేసిండు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, అప్పటి నుంచి వెయిట్ చేసే ఫైనల్లీ సుందరం భాయ్ వచ్చేసాను. సుందరం భాయ్ बोलो गाइस मैं यहाँ नहीं हूँ, पेट्रोल पंप पे जाके पेट्रोल भरा के आया. फिर भाभी लोग को दिक्कत होगा. సో గైస్ మనోడైతే చాలా హెల్ప్ చేస్తారు అనమాట మనకి, వీడియో పరంగా అన్ని పరంగా. సో బ్యాక్లో మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం మనోడే అనమాట. సో స్టార్ట్ కరింగ్ వీడియో, లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ వీడియో ఎట్లా చేస్తున్నాం బండి ఎట్లా పెట్టొద్దేమో అక్కడ కొంచెంసేపటికి. సో వీడియోతో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఏం వస్తుందో చూద్దాం. లెట్స్ సీ. బాయ్ గైస్. చూస్తారు కదా వీడియో మొత్తం సగం అయిపోయిన తర్వాత చైన్ వేసుకుంటుంది మేగోని. చైన్ ఎవరైనా ఇప్పుడు వేసుకుంటారా? ఎంత తెలివి ఉన్నాడు చైన్ ఇంత లేట్ వేసుకుంటారా? రీల్ మొత్తం అయిపోతుందా నా మెడలో చైన్ లేదు అంటుంది. ఓ ఇది కూడా నా మీదనే వేస్తుంది. అరే మేము ఫ్రీగా దొరుకుతామా మీకు తిట్టడానికి అందరినీ? ఏంది ఫస్ట్ నుంచి ఎంత కష్టపడి చేసినాం షేర్ దిగా ఒకబార్. అరే ఎంత కష్టపడి చేసినాం మాకు తెలుసు. షేర్ అభి ఇసబై టెక్నికల్ ఇసబైలాగా బాగేసో నికాలో చూడండి. ఎంత హీరోలే కొరికినా చూడండి. ఇగో హీరోలే కొరికినాగో ఎటు కొరికినా హీరోలే కా. ఫస్ట్ నుంచి నేను దిగాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీల్ చెయ్యా. నేను దియ్యా. నేను అసలు చెయ్యను రీల్. నేను కూడా చెయ్యపు. నేను చెయ్యను. నాడు పోదాం. నాదేముంది రీల్ చేయడానికి వచ్చి చైన్ వేసుకోకపోతే మళ్ళీ చేయాలండి. ఇది జబర్దస్త్ మంచిగా ఉంది ఇది. షేర్ బోలో షేర్ కరెక్టే. करेक्ट नहीं है. అంతే కరెక్ట్ నయ్యే. ఇప్పుడు వేసుకుంటుంది చైన్ అవును. సో అదనమాట గాయస్. అండ్ ప్రస్తుతానికి అయితే సగం రీల్ అయిపోయింది. మేము చైన్ వేసుకోవడం మర్చిపోయింది. మళ్ళీ ఏమో నన్నే తిరుగుతుంది. చెప్పు ఏం చెప్పాలి చెప్పు. డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఎప్పుడు ఈ వీడియోలకు రాగానే. ఈ అమ్మాయిలతోనే మళ్ళీ లిప్స్టిక్ బాగాలే, అది బాగాలే, ఇది బాగాలే అని చెప్పి సార్ క్యాండిడేట్ మళ్ళీ చేద్దామంటుంది చూసిరా అట్లా. సో గైస్ మేమైతే రీల్ కంప్లీట్ చేసుకొని ఒకటి చిన్న వర్క్ ఉండే అనమాట ప్రమోషన్ది. సో ఆ ప్రమోషన్లో అదేమంటారు హ్యాండ్ కాస్టింగ్ తీసుకోలే అనమాట. సో అది పికప్ చేసుకొని వచ్చినాం అనమాట. నడువు ఇది హ్యాండ్ కాస్టింగ్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది చూడండి. సో గైస్ అదనమాట హ్యాండ్ కాస్టింగ్ తీసుకొని వచ్చినాము. రీల్ అయితే జబర్దస్త్ వచ్చింది. మీరు రీల్ క్రేజీ వచ్చింది. అప్పుడే ఎడిటింగ్ చేసిండు అనిల్. సో ఇప్పుడు వచ్చేసింది అగో. సో గైస్ చూస్తారు కదా మనదైతే హ్యాండ్ కాస్టింగ్ అనమాట. ఇది నా చేయి సాక్షి చేయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా ఉందా? ఏందన్నా 3 days కన్నా ఎక్కువ అయిపోయింది. జస్ట్ 2 minutes అంతే. దాని కింద సో గైస్ చూసారు కదా అదైతే మన హ్యాండ్ కాస్టింగ్ అనమాట. సో నాది సాక్షి చెయ్యి ఇట్లా. మా ఇంట్లో పెట్టుకుంటారు. మీ ఇంట్లో కాదు మా ఇంట్లో. మా ఇద్దరం వద్దు కానీ మనం ఇట్లా ఇచ్చేద్దాం. రైట్ అంట. సో అదనమాట. ఇప్పుడు అయితే బ్యాండ్ కొడతా పట్టుకో మాట్లాడతా ఇది రావుది గానా కానీ అది అక్కడికి చూపి అయిపోక మా బ్లాగ్ పాట మంచి పాట అయిపోయి ఏదో ఒకటి వాడు. అదే గానా కావచ్చు. ఇది మైక్ చేతికి మైక్లో లేదు మైక్లో మేము కాదు मेरे को नको दिखा. నడకల్లో నడక నీ అంతే నడక అనిల్ భాయ్ బోల్తే. సాక్షికి అయితే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనైతే జాలీ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చిన ప్రమోషన్ చేస్తున్నా. సో गाइस ये जॉली डिस्ट्रिक्ट वाले मेरे को फ्री में दे रहे. చూపి ఫ్రీలో తీసుకెళ్ళిపోతుండంట. फ्री में देगा. 250 25. అది అయిన పేరేమో ఉంటుంది. नोबिता నోబితా हमेशा रोता रहता साला. सुजुका होना. అరే జియాన్ కాకుండా సూనియో కాదా పేరు చూపి. కాదు సునియో. నోబితా అయినా. కాదు సునియో. సో గైస్ మనదైతే వచ్చేసింది అనమాట హ్యాండ్ కాస్టింగ్. ఇగో చూడు ఇగో వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఆంటీ రియాక్షన్ తీసుకున్నాం అనమాట. బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్. గైస్ ఫైనల్లీ సాక్షి అయితే నాకు గచ్చు పార్టీ ఇస్తుంది అనమాట ఈరోజు. లేక పీసీ అంటారు కదా ఇప్పుడైతే పైసలు తీస్తుంది అనమాట. లేదు నాకైతే తినిపిస్తుంది. నాకైతే తినిపిస్తూనే ఉంటుంది.
సో ఇప్పుడైతే గప్చుప్ తినిపిస్తుంది. సో గైస్ ఫైనల్లీ సాక్షి పేమెంట్ చేస్తుంది అనమాట. ఇవ్వండి, ఎంత చేసినావు పేమెంట్? 7 రూపీస్ పార్టీ ఇచ్చినావు మాకు. సో గైస్ సాక్షి అయితే 7 రూపీస్ పార్టీ ఇచ్చింది మాకు ఈరోజు. కాదు గైస్, ఇవాళ మేము నాన్ వెజ్ తినొద్దు, అందుకని ఇవాళ నుంచి శ్రావణవాసం స్టార్ట్ అయిపోతుంది. శ్రావణ్ స్టార్ట్ అయిపోతుంది. నాకు హిందీలో తెలుసు, తెలుగులో తెలియదు. సో స్టార్ట్ అవుతుంది అనమాట, అందుకనే నాన్ వెజ్ బంద్. నైట్ చికెన్ లెగ్ పీస్లు అవి తగిలించేసింది లాస్ట్ డే అని చెప్పి. ఏం చేసింది లాస్ట్ డే అని చెప్పి చికెన్ లెగ్ పీస్లు అన్ని తినేసింది. ఇప్పుడేమో శ్రావణవాసం అంటుంది. సో గైస్ అదనమాట. అండ్ ఇప్పుడైతే సీదా మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీకి అయితే చూపిస్తా. ఇది మా ఆంటీకి. మీ ఆంటీయా మా ఆంటీయా? మా ఆంటీ, మీ మమ్మీ. మా ఆంటీ అదే నేను కూడా ఆంటీ అంటున్నా. నేను ఆంటీ అంటున్నా. మా మమ్మీ కూడా వీడియోస్లో ఆక చాలా రోజులు అయిపోయింది గైస్. నాకే బాధ అనిపిస్తుంది. లేదు, ఆంటీ కొంచెం బిజీ అయిపోయింది. మా బుడ్డామని చూసుకుంటుంది. మా ఇంట్లో ఒక బుడ్డి ఉంది, దాన్ని చూసుకుంటుంది. మా ఇంట్లో ఒక చిన్న పాప ఉందన్నమాట. సో మేమైతే బిజీ అయిపోయినాం. సో అదనమాట. మాకన్నా ఎక్కువ మా ఆంటీ బిజీ అయిపోయింది. ఆ పాప వెనకాల అది కొంచెం ఏమంటుంది అని పాకుతుంది, సత్తా ఇస్తుంది. అది మస్తు. ఇంకోటి ఏంటంటే నీకు కూడా చెప్తా, మా సుందరం భాయ్ అయితే మా అయితే బంక్ కొట్టి వచ్చింది అనమాట. మరి బోలో मैं घर में मन नहीं हो रहा, फिर कॉलेज जाओ. तेलुगु नो तेलुगु भैया हुईया. अब क्या करने वाला हूँ, आगे जाके डायरेक्ट कट करने वाला हूँ. तो गाइस అదనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కెమెరా చేస్తా. गाइस तेलुगु 1 वीक में बात करता हूँ मैं. అర్థం కాలే. गाइस तेलुगु में 1 वीक में बात करता हूँ. ఆ ట్రైనింగ్ అయితే సాక్షి ఇస్తుంది అనమాట. అనిల్ ఇస్తారనమాట. ఈమె ఉన్నది కూడా మర్చిపోతుంది. నేనే మర్చిపోతా. అదే నాకే ఒక్కొక్కసారి అర్థం కాదు నేను ఏం మాట్లాడుతున్నా అని. వేరే వాళ్ళకి నేనేం నేర్పియాలా? అన్న వారిస్ కూడా అనిల్ అన్న మొన్న ఒకడు వాడిండు కదా పాట, అది ఇక్కడ పెట్టేసి అనిల్ అన్న ఫస్ట్ వాడిండు, వాడిని పెడతాం ఇక్కడ. సో గైస్ మీకు మళ్ళీ డైలీ వ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేయండి. మేము డైలీ వ్లాగ్ చేస్తాం అనమాట, ఫుల్ టైం పాస్. అండ్ ఇంకా మా డాడీ వాళ్ళని కలవనికి పోలేదు ఇవాళ. ఇంకా మా డాడీ వాళ్ళు మా అన్న వాళ్ళతో మస్తు టైం పాస్ అయిపోతుంది ఇక. సో ట్రాఫిక్ అయితే మస్తు ఉంది, రోడ్లు అయితే చూసుకోవచ్చు. అసలు ఏమంటారు, ఖాళీగా ఉంది కదా, ఏదైనా ట్రాఫిక్ అంటున్నా. వెనకాల పోయింది ట్రాఫిక్, వెనకాల కాదు, మొత్తం స్లిప్పరీగా ఉన్నాయి రోడ్స్. కొంచెం చూసి డ్రైవ్ చేయండి, సేఫ్గా డ్రైవ్ చేయండి. మంచిగా ఏమంటారు, తడవకుండా ప్రికాషన్స్ తీసుకోండి. అంబ్రెల్లా ఉందా? ఆంటీ చంపేస్తుంది. ఫస్ట్ నువ్వు తీసుకో ప్రికాషన్స్ అంటారు. సో ఇప్పుడు వర్షం పడతలేదు గాయస్, ఆగిపోయింది. కానీ మెల్లగా వెళ్ళండి. మాలా ట్రిపుల్ రైడింగ్ అస్సలు వెళ్ళకండి. మాకు ఏమంటారు ఇక తప్పక బండి లేక స్పోర్ట్స్ బైక్ ఇప్పిస్తున్నాను నాకు సాక్షి తొందరలో. సో गाइस अपन भी नहीं मानने वाले ट्रिपल राइडिंग पे. वो नहीं अरे शेर अपन को बतकने बोल के सॉरी బతకాలని ఉంది. సో గాయస్ మెల్లగా వెళ్ళండి, సేఫ్గా ఇంటికి వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఇంకా వాటర్ ఉన్న దగ్గర కొంచెం చూసి ఉండండి. షాక్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, కొంచెము చూసుకొని జాగ్రత్తగా ఉండండి. పోల్స్ కింద ఉండకండి. చైన్ వస్తుంది అమ్మ, సోది పెట్టింది ఇది. చైన్ వస్తుంది, కట్ చేస్తా గైస్, మళ్ళీ ఆన్ చేస్తా కెమెరా. సో గైస్ ఒక్క వీడియో వెనకాల చూడండి ఎంత కష్టం ఉంటుంది. ఎన్ని శారీస్ మార్చినాం తెలుసా, 1 2 ఇది మార్చినాం. ఇది కూడా సెట్ కాలే నా ఫేస్కి, అది కూడా సెట్ కాలే. ఇప్పుడు బ్లాక్ కలర్ చూస్తున్నాను. మార్చినాం కాదు, మార్చిన అర్థమైందా? నేను తీసి ఇచ్చిన కష్టపడి చేస్తున్నా. చూస్తారు కదా, ఇప్పుడే తిన్నా, అప్పుడు అడిగిపించింది. ఇప్పుడే రెడీ అయ్యి అప్పుడే తినేసిన, ఇక మొత్తం అడిగిపోయింది. కెమెరా పెట్టి ఎందుకు చేస్తుంది? అప్పటి నుంచి చేయలే అమ్మా. కెమెరా పెట్టగానే పని చేస్తుంది, అప్పటి నుంచి పనే చేస్తలేదు. వదిలేగా. అబ్బా 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 చాలు చాలు. అట్లా ఉండదు, మొత్తం కళ్ళు తెరిచి పెట్టాలి అట్లా. అట్లా కాదు, కళ్ళు ఒక్కటే కళ్ళు. అది నవ్వద్దు సీరియస్. ఇగో ఊపిరి పీల్చుకొని అయిపోయి అట్లా. ఇదప్పుడు బొక్కలు వస్తాయి అన్ని, ఆగిపో. ఫస్ట్ లాంగ్ బ్రీత్ ఇగో తీసుకొని రాక్షసులేగా అనిపిస్తుంది అట్లా. ఓకేనా, రెడీయా? ఎట్లా వస్తుంది అట్లా ఉండు. ఆగో, కళ్ళు మొత్తం తెరువు బయటికి, కళ్ళు మొత్తం తెరువు కళ్ళు మొత్తం తెరువు. రైట్, జబర్దస్త్. అటు తిరిగి ఇప్పుడు స్టార్ట్ అయినా తిరుగు అప్పని. అట్లా ఉండు. 3 2 1 స్టార్ట్.
నవ్వుతుంది ఇంకోటి వస్తుంది చూడు. వావ్ చూపి చూపి ఇంకా కొంచెం సీరియస్ గా పెడితే బాగుంటుంది. నేను అందుకు కొంచెం కిందికి అన్నాడు పైకి పోతుంది. ముఖం పైకను ఇట్లా పెట్టాలి నేను ముఖం కింది కానీ ఫస్ట్ ఇట్లా అని ఇట్లా మంచిగా వచ్చిందా? మంచిగా రాలేదా? మంచిదే చూసుకో, నీకు అర్థమైందా? సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మరి. ఇప్పుడు కొంచెం నవ్వుకుంటా చూస్తాం. దేవుడు నవ్వుతారా? ఏమో మరి సర్జీ అడియా ఇటు. సో గైస్ మేకప్ వేసుకుంటే ఇదే పంచాయతీ అనమాట. ఆ కాటక మొత్తం కళ్ళకి ఇది వచ్చింది. చూపి ఇద్దరిది ఇద్దరు ఆస్పాస్ చూడండి గైస్, కాటక మొత్తం కిందికి వచ్చింది.